లక్ష్మణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కని సమాచారం మా ప్రేక్షకులందరికీ అందిస్తున్నారు. అయితే లక్ష్మణ్ గారు, మీరు గతంలో ఈ బాణపొట్ట గురించి చెప్పడం జరిగింది. దానివల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాగే ఒక బాణపొట్ట ఉన్న, అలాగే బట్ట తల ఉన్న, ఈ రెండు కూడా చాలామంది అమ్మాయిలు లైక్ చేయరు. అయితే పాపం అబ్బాయిలు కూడా డిప్రెస్ అవుతూ ఉంటారు. అంటే మేము దీనికి పరిష్కారం ఉండదా? పాపం వాళ్ళకు కూడా ఏముంటుందంటే మనసులో చిన్న ఆందోళన అనేది ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో అందరూ అందంగా పుట్టాలని రూల్ లేదు. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి బట్టతలు రావచ్చు, హెరిడిటీ ప్రాబ్లం వల్ల, లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి ఉన్న అప్ అండ్ డౌన్ హెల్త్ కండిషన్స్ వల్ల వాళ్ళు లావుగా కూడా ఉండొచ్చు. సో అది వాళ్ళ శాపం కాదు. అయితే ఇటువంటి వాళ్ళ కోసం ఆయుర్వేదంలో ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా? మంచి క్వశ్చన్ అడిగారు ఈశ్వర్ గారు. ఒక అతను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక కాన్ఫిడెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫిట్నెస్, మంచి ఫిట్నెస్, ఈ పొట్ట లేకుండా, అలాగే చక్కటి హెయిర్, అలాగే స్మైల్, చిరునవ్వుతో ఇంటర్వ్యూని ఫేస్ చేస్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. అలాగే ఒక అతను ఒక పెళ్లి చూపులకు వెళ్తే అక్కడ ఒక అమ్మాయి సెలెక్ట్ చేయడానికి కూడా తను ఆలోచిస్తుంది ఏమంటే తను హ్యాండ్సమ్గా ఉన్నాడా లేదా అన్నదానికంటే తల మీద హెయిర్ చక్కగా ఉందా లేదా చూస్తుంది. అలాగే నెక్స్ట్ పొట్ట, ఆ స్టిఫ్నెస్, ఆ దర్జా, అదంతా చూస్తుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది హెయిర్ గురించి. ఈ హెయిర్ యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఈ పొల్యూటెడ్ ఈ క్లైమేట్స్లో కానివ్వండి, అలాగే ఈ వింటర్ సీజన్లో కానివ్వండి, ఎక్కువ మంది జస్ట్ తల దువ్వుకుందాం అని దువ్వెంతో కోమ్తో కనుక వాళ్ళు దువ్వెన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అవును, చాలా బాధ, ఇంత హెయిర్ వెళ్ళిపోతుంది, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అనేది చాలామందికి వచ్చే క్వశ్చను. సో ఈ హెయిర్ అలా ఫాల్ అవ్వటానికి, మనం దూకుంటుంటే హెయిర్ వెళ్ళిపోవటానికి గల కారణాలు ఏమంటే చాలామందికి విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, అలాగే దీంతోపాటు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కానీ, అలాగే ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అలాగే విటమిన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే హిమోగ్లోబిన్ సఫిషియెంట్గా లేకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇవన్నీ కారణాలు. ఇవి మనం తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాం. సపోజు హెడ్ బాత్ చేసినప్పుడు ఎక్కువగా హాట్ వాటర్ ఎక్కువగా వాడటం, ఈ కెమికల్ షాంపూస్ కానివ్వండి ఎక్కువగా వాడటం. అంటే ఈ కెమికల్ షాంపూస్ కూడా యాక్చువల్గా ఏమంటే దాంట్లో పారాబిన్స్ ఉంటాయి, అలాగే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, కలర్ ఉంటుంది, ఫ్రాగ్రెన్స్, సింథటిక్ ఫ్రాగ్రెన్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ హాట్ వాటర్ని వాడినా కానీ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు డ్రైయర్ ఎక్కువగా వాడటం, అలాగే స్టిఫ్గా టై చేయటం, టై ఎక్కువగా టైట్గా చేసుకోవటం, అలాగే ఎక్కువగా రఫ్ చేయటం, ఆ వెట్ హెయిర్ని ఎక్కువగా రఫ్ చేసినా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో యాక్చువల్గా ఇవన్నీ మానవ తప్పిదాలు. ఈ డ్రైయరు ఇవన్నీ వాడటం అనేది మ్యాండేటరీ కాదు, అది వాడటం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే ఇంటర్నల్గా ఈ విటమిన్స్ కానివ్వండి, విటమిన్ సి డెఫిషియన్సీ కానివ్వండి, అలాగే మినరల్స్ కానివ్వండి, వీటితో పాటు మనకి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, అలాగే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ, వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. వాటిని ఓవర్కమ్ చేసుకోవటం కోసం ఖచ్చితంగా మనం ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. యాక్చువల్గా ప్రతిసారి నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని ఎందుకు చెప్తున్నా అంటే బాడీ వాత పిత్త కఫం మీద ఆధారపడి ఉంది మీ యొక్క బ్యాలెన్స్డ్ డైట్ కానివ్వండి, బ్యాలెన్స్డ్ హెల్త్ కానివ్వండి. సో ఈ వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేస్తూ అవసరమైన హెర్బ్స్ని మీ యొక్క దినచర్యలో పెట్టి మీ హెల్త్ని కాపాడటం ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ యొక్క ముఖ్య లక్షణం, అతని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. అందుకని అక్కడ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయితే బాడీలో ఏది డెఫిషియన్సీ ఉంది, వాతమా, పిత్తమా, కఫమా, లేదా వాత పిత్త కఫంలో ఏది బ్యాలెన్స్ ఉన్నా కానీ దానికి సరిపడా ట్రీట్మెంట్ ఇవ్వటంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. సపోజ్ బాల్నెస్ వస్తుంది, ఈ బాల్నెస్ ఎక్కువైపోతుంది, హెయిర్ బాగా ఫాల్ అవుతుంది. దీనికి ముందు మనం ఇంటర్నల్గా మనం ఆలోచించుకోవాల్సింది ఏమంటే ఈ చెప్పుతో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానో వీటిల్లో ఏదైనా తప్పిదం జరిగిందా అంటే
ఈ డ్రయర్ కానివ్వండి, లేకపోతే ఈ రఫ్నెస్ కానివ్వండి, ఈ కెమికల్ షాంపూస్ కానివ్వండి, ఈ సింథటిక్ ఫ్రాగ్రెన్స్, ఈ కలర్స్ ఉన్న షాంపూస్ కానివ్వండి, ఇవన్నీ ఏమైనా వాడుతూ ఉన్నామా? ఓకే. సో వాడుతూ ఉంటే వాటిని కొంతకాలం పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు ఈ హెయిర్ గ్రోత్ కోసం మనకి చక్కగా మార్కెట్లో హెయిర్ ఆయిల్, ఆనియన్ హెయిర్ ఆయిల్ అని దొరుకుతుంది. బయో వివస్వ ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే చక్కగా హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది. అలాగే ఎక్కడైతే హెయిర్ పోయిందో అక్కడ కూడా రీగ్రోత్ కోసం కూడా ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. యాక్చువల్లీ దీంట్లో మనకి ఈ విటమిన్ ఈ క్యాప్స్ ఇవి కానివ్వండి, అలాగే ఈ హెర్బ్స్, భృంగరాజు, ఇవన్నీ కూడా హెర్బ్స్ ఉండటం వల్ల మన హెయిర్ చక్కగా గ్రో అవడానికి ఈ బయోవిశ్వ ఆనియన్ హెయిర్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. దానితో పాటు బయోవిశ్వ ఆనియన్ షాంపూ, ఆనియన్ గోల్డ్ షాంపూ కూడా ఇదేమంటే ఎలాంటి కెమికల్స్ ఉండవు, అలాగే కలర్ ఉండదు, సింథటిక్ ఫ్రాగ్రెన్స్ ఉండదు, అలాగే ఓన్లీ ఫోమింగ్ ఏజెంట్ మాత్రమే ఉంటుంది. అలాగే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మొత్తం దాంట్లో ఉండడం వల్ల ఈ బాల్నెస్ని నివారించడంలో, కంట్రోల్ చేయడంలో ఇవి రెండు చక్కటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేదిక్ స్టోర్లో ఈ బయోవిశ్వ ఆనియన్ హెయిర్ ఆయిల్, అలాగే ఆనియన్ గోల్డ్ షాంపూ, ఇవి రెండింటిని వాడుకోవటం వల్ల హెయిర్ చక్కగా రక్షించబడుతుంది, అలాగే గ్రో అవుతుంది. దాంతోపాటు యాక్చువల్గా ఏమంటే మనం ఈ హెయిర్ ఆయిల్ కూడా వీక్లీ థ్రైస్ ఆల్టర్నేట్ డేస్లో చక్కగా కుదుళ్ళలో కొంచెం ఆయిల్ తీసుకొని కుదుళ్ళలో బాగా పట్టించి స్మూత్గా దాన్ని ఆ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా మసాజ్ చేయాలి, జెంటిల్ మసాజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఆనియన్ గోల్డ్ షాంపూతో కనుక హెయిర్ వాష్ చేస్తే ఎలాంటి హెయిర్ ఫాల్ ఉండదు, అలాగే మంచిగా చక్కగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి చక్కగా పనిచేస్తుంది. అయితే లక్ష్మణ్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు షాంపూలో అంటే షాంపూ డైరెక్ట్గా చాలామంది డైరెక్ట్గా షాంపూని తీసుకొని హెడ్ మీద పెట్టేసి వాళ్ళు స్కాల్ప్ మీద పెట్టి రుద్దుతూ ఉంటారు. దానివల్ల ఏదైతే కాన్సన్ట్రేటెడ్ షాంపూ ఆ కుదుళ్ళ లోపలికి వెళ్ళడం వల్ల కూడా హెయిర్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు బయట ఉన్న మార్కెట్లో చాలామంది వాడుతున్న ఈ షాంపూస్ ఏమంటే కంప్లీట్ కెమికల్ షాంపూస్, అలాగే యాడెడ్ కలర్స్ కానివ్వండి, యాడెడ్ సింథటిక్ ఫ్రాగ్రెన్స్ కానివ్వండి, అలాగే ఈ సల్ఫర్ ఎక్కువగా ఉండే డాండ్రఫ్ ఈ సమస్య ఉన్న వాళ్ళకైతే సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ షాంపూస్ ఎక్కువగా ఈ మిశ్రమంతో రెడీ అవుతాయి. కాబట్టి వీటిని డైరెక్ట్గా అప్లై చేయటం కంటే మీరు ఏదైనా షాంపూ వాడుతూ ఉంటే దాన్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా కొంచెం చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీకు ఎంత అవసరం అంత షాంపూని తీసుకొని దాంట్లో వాటర్తో మిక్స్ చేసి వాటర్తో కలిపి దాన్ని నార్మల్గా డైల్యూట్ అయిన తర్వాత హెయిర్కి పెట్టుకుంటే కొంతవరకు సెక్యూర్డ్. కాబట్టి డైరెక్ట్గా ఏ షాంపూని అప్లై చేయకూడదు. అది ఆయుర్వేదిక్ షాంపూస్ అయితే దాంట్లో ఈ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసినా ప్రాబ్లం లేదు. ఓకే. అయితే చాలామంది హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు వేరు, హాట్ వాటర్ డైరెక్ట్గా హెడ్ బాత్కి వాడుతూ ఉంటారు. సో ఆ హాట్ వాటర్కి అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి హెయిర్లో ఉన్న ఏవైతే చిన్న హెయిర్కి సంబంధించిన మాడ్యూల్స్, సో దానికి సంబంధించి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా ఈ హెయిర్కి హాట్ వాటర్ ఎక్కువగా వాడటం వల్ల చాలామంది హెయిర్ వాష్ చేయాలంటే హాట్ వాటర్ ఆడుతూ ఉంటారు. దానివల్ల ఏమంటే ఇక్కడ కుదుళ్ళలో అది ఆ రూట్స్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే ఆ స్కాల్ఫ్ ఎక్కడైతే ఆటోమేటిక్గా కొంతమందికి డాండ్రఫ్ ఉండొచ్చు, కొంతమందికి ఈ స్వెట్ వల్ల ఎక్కువ స్కాల్ఫ్ పొట్లుగా లేచిపోతూ ఉంటుంది డాండ్రఫ్. అవును. అలాంటి వాళ్ళు కూడా ఏమంటే ఈ హాట్ వాటర్ని వాడటం వల్ల ఇంకా డాండ్రఫ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంది. అలాగే ఈ కుదుళ్ళు వీక్ అయిపోయి జుట్టు జస్ట్ ఇలా దోగానే ఆ గుట్టలుగా కుచ్చులుగా ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఏదైతే ఇందాక మనం బయోవిశ్వ ఆనియన్ జ్యూస్ అని చెప్పి మనం అనుకున్నామో, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే బాల్డ్ హెడ్ ఆల్మోస్ట్ అక్కడ మనకి ఎటువంటి హెయిర్ కూడా మొలిచి ఉండదు, అంటే ఆల్మోస్ట్ డెడ్ అని చెప్పచ్చు ఆ ఏరియా అంతా కూడా. సో అటువంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా దాన్ని అప్లై చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా? అటువంటి వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ ఏమంటే ఇమ్యూనిటీ అవసరం. ఓకే. ప్రతి వ్యక్తికి ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంది హెయిర్ కూడా. సో ఆ ఇమ్యూనిటీ అంటే ఇక్కడ విటమిన్ బి కాంప్లెక్స్ కానివ్వండి, బి కాంప్లెక్స్తో పాటు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. దాంతోపాటు ఇంకా హిమోగ్లోబిన్ సఫిషియెంట్గా ఉందా లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే హెయిర్లో అక్కడ ఆ స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్, కెరోటిన్, విటమిన్ ఇవి కూడా సఫిషియెంట్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నా కానీ ఈ హెయిర్ బాల్నెస్ ఎక్కువ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ బయోస్వా ఆనియన్ హెయిర్ ఆయిల్ దీన్ని వాడుకుంటూ అలాగే దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డెఫిషియన్సీ ఏముందనేది ఫైండ్ అవుట్ చేసి ఆ డెఫిషియన్సీ సఫిషియెంట్గా మెడిసిన్ తీసుకొని ఆ మెడిసిన్ వాడుకుంటూ యాక్చువల్గా ఏమంటే ఇంటర్నల్ చాలా అవసరం ఉందండి ఈశ్వర్ గారు. విటమిన్ సి కావాలంటే ఉసిరికాయ, రోజు ఒక ఉసిరికాయ ఎవరైతే తింటూ ఉంటారో వారికి హెయిర్ ప్రాబ్లం ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు. అలాగే వైట్ హెయిర్, చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది. అవును. ఆ చిన్న వయసులో వైట్ హెయిర్ రావటం కూడా తగ్గిపోతుంది. సపోజ్ 40 to 50 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా కంప్లీట్గా బ్లాక్ హెయిర్ ఉండే అవకాశాలు ఉన్నాయి విటమిన్ సి డెఫిషియన్సీ లేకపోతే. కాబట్టి ఈ డెఫిషియన్సీ ఏది ఉంది దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎక్స్టర్నల్ అంటే దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆనియన్ షాంపూ కానివ్వండి, ఆనియన్ హెయిర్ ఆయిల్ కానివ్వండి, ఆనియన్ హెయిర్ ఆయిల్ చెక్కగా నుంచి తీసిన కోకోనట్ ఆయిల్తో దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే కంప్లీట్గా కెమికల్ కాకుండా ఇక్కడ పారాబిన్స్ ఉండవు, కెమికల్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఓన్లీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే దాంట్లో ఉంటాయి, ఆనియన్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఎక్కడైతే రీగ్రోత్ అవసరమో అంటే రీసెంట్గా ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోయిందో అక్కడ దీన్ని జెంటిల్ మసాజ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ రీగ్రోత్ అయ్యే అవకాశాలు అయితే చక్కగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం కొంతమందిని చూస్తున్నామండి, స్టైల్ అనుకోండి లేకపోతే ఒక న్యూ లుక్ కనపడటం కోసం అనుకోండి, కర్లీ హెయిర్ ఉన్నదాన్ని హీట్ స్ట్రైట్నర్ పెట్టి స్ట్రైటింగ్ చేస్తుంటారు. ఆల్రెడీ ఆ స్ట్రైటింగ్ చేసేదానికి మళ్ళీ కెమికల్ వస్తుంది, మళ్ళీ ఆ కెమికల్ పెట్టి దాన్ని జుట్టుని ఇట్లా బట్టి లాగుతూ ఉంటారు. అయితే ఒక స్పాన్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి, అంటే హెల్దీగా ఉన్నప్పుడైతే, గట్టిగా ఉన్నప్పుడైతే ఓకే, కానీ ఒక స్పాన్ వచ్చేటప్పటికి హెయిర్స్లో స్ప్లిట్స్ అలాంటివి కూడా వచ్చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైము ఇవి కూడా వీక్ అయిపోతాయి. సో అసలు ఈ స్ట్రైట్నింగ్ అనేది అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటారు? యాక్చువల్గా చాలామంది యువత ఆ కలర్ చేయటం, కలరింగ్ కానివ్వండి, అంటే డిఫరెంట్ కలర్స్ అక్కడ ఒక పార్ట్లోనే ఒక కలరు దాన్ని అప్లై చేయటం. అలాగే ఈ కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు స్ట్రైట్నింగ్ కోసం విపరీతమైన ఆ హీట్ ఎక్కువగా వాడటం వల్ల ఏమంటే ఈ టిష్యూస్ అన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా ఈ పాలిమాలిక్యూల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఇక్కడ ఎక్కడైతే రూట్స్లో ఆ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోయి స్ప్లిట్ ఎండ్స్ అయిపోతాయి. ఈ స్ప్లిట్ ఎండ్ అయిపోయిందంటే చాలా హెయిర్ చాలా పల్చగా తిన్నిగా తయారైపోయి ఆ హెయిర్ త్వరగా డ్యామేజ్ అయిపోయి అక్కడ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఒక ఏజ్ 30sలోనే చాలామంది హెయిర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇంటర్నల్ శుద్ధి జరగాల్సిందే, ఎక్స్టర్నల్ ఎలాంటి కెమికల్స్ లేని, అంటే వీలైతే కోకోనట్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ని వాడుకుంటే హెయిర్ చక్కగా గ్రో అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక మన బయోవస్వా ఆనియన్ జ్యూస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి హెల్తీ, అంటే చాలామందికి చాలా థిన్గా ఉంటుంది హెయిర్. సో హెల్తీగా తయారయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఒక ఆనియన్ జ్యూస్ అంటే ఆనియన్ ఆయిల్ వాడటం ద్వారా రెగ్యులర్గా, అలాగే ఏదైతే మనం షాంపూస్ ఫ్రాగ్రెన్స్కి సంబంధించి అవన్నీ పక్కన పెట్టేసి కాన్సన్ట్రేటెడ్ కాకుండా ఇప్పుడు ఆనియన్ షాంపూస్ వాడటం ద్వారా ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళు పొందొచ్చు? యాక్చువల్గా ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎలాంటి యాడెడ్ కలర్స్ లేవండి, ఎలాంటి ఫ్రాగ్రెన్స్ లేదు, అలాగే ప్రిజర్వేటివ్స్ లేవు, పారాబిన్స్ లేవు. సో ఇవన్నీ లేకపోవటం వెళ్ళేవంటే న్యాచురల్ చక్కగా నుంచి తీసిన కోకోనట్ ఆయిల్తో మాత్రమే, అంటే ఏదైతే మనం ఇంటేక్ తీసుకోవచ్చో ఆ కోకోనట్ ఆయిల్తో మాత్రమే ఈ ఆనియన్ ఆయిల్ని, హెయిర్ ఆయిల్ని తయారు చేయడం జరిగింది. సో ఈ రెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ యాక్చువల్గా ఏమంటే ఇది వీక్లీ థ్రైస్ కనుక జెంటిల్ మసాజ్ చేస్తూ ఉంటే ఈ హెయిర్ ఆయిల్ యాక్చువల్గా సల్ఫర్, దీంట్లో న్యాచురల్గా వచ్చే సల్ఫర్ ఉంటుంది ఈ ఆనియన్లో. ఈ ఆనియన్లో ఈ సల్ఫర్ సఫిషియెంట్గా ఉండటం వల్ల డాండ్రఫ్ ఉన్నా కానీ డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హెయిర్కి ఆ రూట్స్ని, కుదుళ్ళని చక్కగా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ రీసెంట్గా అయిన హెయిర్స్ ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో అక్కడ ఆ హెయిర్ దగ్గర మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆనియన్ షాంపూలో కూడా కలర్స్, పారాబిన్స్, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు, అలాగే ఫ్రాగ్రెన్స్ లేదు. కాబట్టి ఇది కూడా
చక్కగా హెయిర్ని క్లీన్ చేసుకోవటానికి, అలాగే రూట్స్ని స్ట్రెంత్ చేయడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇది గత 3 years నుంచి, గత 3 సంవత్సరాల నుంచి చాలామందికి సజెస్ట్ చేయడం జరిగింది. హెయిర్ ప్రాబ్లం అని వచ్చి మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది. చాలామంది ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ యాక్చువల్గా రీసెంట్గా 3 days బ్యాక్ అమెరికాకి నా ఫ్రెండ్ ఒక అతను హెయిర్ ఫాల్ అయిపోతుంది, బాల్నెస్ వచ్చేసింది, కానీ అతను కొన్నది 30 yearsలో బాల్నెస్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ యుఎస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఏమంటే ఈ హెయిర్ ఫాల్ త్వరగా అవుతుంది. ఇండియన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్లైమేట్కి కానివ్వండి, లేదా దానికి అడ్జస్ట్ అవ్వలేక ఈ హెయిర్ ఎక్కువగా ఆ క్లైమేట్కి హెయిర్ ఫాల్ అయిపోయి బాల్నెస్ చిన్న వయసులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రీసెంట్గా కూడా మళ్ళీ పంపించడం జరిగింది. అతని హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి చక్కగా పనిచేస్తుందని కామెంట్ చేయడం జరిగింది. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో మార్కెటింగ్ జాబ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర జాబ్స్ ఎవరు చేసినా కూడా మొత్తానికి మనం రోడ్డు మీదకి వెళ్ళడం అయితే తప్పదండి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం డస్ట్ అది పడటం జరుగుతుంది. అట్లాగే ఆ డస్ట్ వల్ల డాండ్రఫ్గా మారే అవకాశం కూడా ఉంది. సో ఇందాక మీరు చెప్పినట్టు ఈ బయోస్వా ఆనియన్ జ్యూస్ ఈ డాండ్రఫ్ కంట్రోల్లో ఏ విధంగా పాత్ర పోషిస్తుంది? యాక్చువల్గా ఈ డాండ్రఫ్ కంట్రోలింగ్కి ఇది చక్కని పాత్ర పోషిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఈ మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు బయట ఈ రోడ్డు మీద ఈ బైక్తో తిరుగుతున్నప్పుడు ఆ డస్ట్, ఈ పొల్యూషను మొత్తం కుదుళ్లలో పేరుకుపోతూ ఉంటుంది. యాక్చువల్గా మనకేమంటే ప్రతిరోజు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషను, ఈ క్లైమేట్ ఇదంతా ఏమంటే మనం బయట ప్రొజెక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రొజెక్షన్లో ఇదంతా వచ్చి కుదుళ్లలో పేరుకుపోయి డాండ్రఫ్ అట్టలట్టలుగా డాండ్రఫ్ పేరుకుపోతుంది. అలాగే చాలామందికి పెచ్చులు లేచిపోతూ ఉంటుంది డాండ్రఫ్. ఈ ప్రాబ్లంతో కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ డాండ్రఫ్ ఎక్కువయ్యే కొద్దీ చాలామందికి ఆ డాండ్రఫ్ వల్ల పింపుల్స్, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ డాండ్రఫ్ ఎక్కువ అవటం వల్ల హెయిర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. ఈ హెయిర్ ఫాల్ ఎక్కువ అవటం వల్ల చాలామంది వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ని మళ్ళీ మనం రీగెయిన్ చేయాలి, అలాగే మళ్ళీ మనం కాన్ఫిడెన్స్ పొందాలి అంటే ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ బయోస్వా వారిది చక్కగా పనిచేస్తుంది. ఇది ఎలా అంటే నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఇది కంప్లీట్ హెయిర్ మీద ఒక హెయిర్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. ఆనియన్ హెయిర్ ఆయిల్, ఆనియన్ షాంపూ ఈ డాండ్రఫ్ని నివారించడంలో దీంట్లో ఏమంటే ఉసిరికాయ, మెంతులు, భృంగరాజు ఇలా కంప్లీట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మొత్తం దీంట్లో ఉండటం వల్ల ఇవి ఈ డాండ్రఫ్ని నివారించడంలో చక్కగా పనిచేస్తాయి. అలాగే డాండ్రఫ్ రావడానికి కారణం ఈ పొల్యూషను ఇదంతా అయితే ఈ డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి ఆనియన్లో న్యాచురల్గా సల్ఫర్ ఉంటుంది. ఆ సల్ఫర్ డాండ్రఫ్ని కంట్రోల్ చేయడం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్, అలాగే బయోస్వా ఆనియన్ గోల్డ్ షాంపూ ఇవి రెండు చక్కగా ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. అయితే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఇది ఎవరెవరు వాడచ్చు? అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వాడచ్చా, లేకపోతే దీనికి ఏమైనా వయసు పరిమితి కానీ అలాంటిది ఏమైనా ఉందా? అమ్మాయిలు, అబ్బాయిలు, అలాగే మధ్య వయస్కులు, వృద్ధులు అందరూ వాడచ్చు. యాక్చువల్గా ఎందుకు చెప్తానంటే దీంట్లో మనం మాట్లాడుకున్నట్లు దీంట్లో పారాబిన్స్ లేవు, కలర్స్ లేవు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే చెక్కగాను నుంచి తీసిన కోకోనట్ హెయిర్ ఆయిల్ మాత్రమే ఉంది. అలాగే చెక్కగాను తీసిన తిల్ ఆయిల్ మాత్రమే ఉంది. సో వీటి ఎక్స్ట్రాక్ట్ ఈ ఆయిల్తో మిక్స్ అయిపోవటం వల్ల హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ అమ్మాయిలు వాడచ్చు, అబ్బాయిలు వాడచ్చు. అమ్మాయిలు వాడితే ఈ మధ్య కాలంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం, ఆ పాప హెయిర్ కంటే మదర్ హెయిర్ చాలా థిక్గా ఉంటుంది. మదర్కి 40 years ఉంటాయి, పాపకి 20, 15, 18 years ఉంటాయి. మనం కనుక కంపేర్ చేస్తే మదర్ హెయిర్ చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటుంది. అదే పిల్లల హెయిర్ చాలా వీక్గా, చాలా థిక్గా మనకు కనిపించకపోవచ్చు. సో కాబట్టి అక్కడ హెయిర్ ఆయిల్ వాడుతూ, అలాగే ఏమైనా హెయిర్ ప్యాక్స్ ఏమైనా వాడుతూ ఉన్నా ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ చక్కగా గ్రో అవుతుంది. అలాగే చాలామంది ఈ హెయిర్ ఆయిల్ వాడి హెయిర్ గ్రోత్ అయిందండి, చక్కగా నాకు చాలా బాగుందని రిపీటెడ్గా దీన్ని వాడేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి అందరూ వాడచ్చు, ప్రాబ్లం లేదు. సో దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతిదానికి ఇప్పుడు మనము అంటే ఈక్వల్గా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అసలు దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండకపోవడానికి కారణం ఏంటి?
దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి కారణం ఏమంటే మన ఈ ఇండియన్ కల్చర్కి తగ్గట్టు దాని యొక్క ఇంగ్రీడియంట్స్ని మనం వాడటం జరిగింది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మన బాడీ మన శరీరతత్వానికి తగ్గట్లు దాని ఇంగ్రీడియంట్స్ని సమకూర్చడం జరిగింది న్యాచురల్గా. సో దీంట్లో ఉన్నది ఏమంటే ఆయిల్తో పాటు హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. మిగిలినవి ఏవి కలర్స్ కానీ పారాబిన్స్ కానీ ఏమీ లేవు, ప్రిజర్వేటివ్స్ లేవు. కాబట్టి దీన్ని వాడుకోవటం వల్ల హెయిర్కి ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీరైతే హెయిర్ గ్రోత్ని అయితే చక్కగా చూడొచ్చు, డాండ్రఫ్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే వైట్ హెయిర్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. చాలామంది 40+ వైట్ హెయిర్ వచ్చేవాళ్ళు కూడా దీన్ని వాడటం వల్ల ఏమంటే వైట్ హెయిర్ని నియంత్రించడంలో, కంట్రోల్ చేయడంలో, తగ్గించడంలో ఇది చక్కటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇవి 2 బయోస్వా ఆనియన్ హెయిర్ ఆయిల్, బయోస్వా ఆనియన్ గోల్డ్ షాంపూ ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. గత 3 సంవత్సరాలుగా దీన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. దీని మీద స్టడీస్ కూడా జరుగుతున్నాయి. అలాగే నేను చేసిన రీసెర్చ్ దీని స్టడీ వల్ల నాకు తెలిసింది ఏమంటే ఏ ఏజ్ గ్రూప్ వాడినా ఎలాంటి ఇంపాక్ట్స్ అయితే లేవు. ఇంతవరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎవరికి లేవు. కాబట్టి అందరూ వాడుకోవచ్చు, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మొత్తానికి బయోవస్వా ఈ ఆనియన్ జ్యూస్ ఏదైతే ఉందో అది మొత్తం అందరికీ కూడా అంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఖచ్చితంగా అందరికీ పనిచేస్తుందండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి లేవు, అందరూ వాడుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ వాడచ్చు. డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి చక్కగా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు మనము ఎప్పుడైతే ఈ ఫ్రాగ్రెన్స్ అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఫ్రాగ్రెన్స్ కానీ లేకపోతే ప్రిజర్వేటివ్స్ కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా, కెమికల్ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆడియన్స్లో నుంచి ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టక్కని వాళ్ళకి స్ట్రైక్ అయ్యేది ఏంటంటే ఎన్ని రోజులు వాడాలి, ఎంత అంటే పరిమితి అంటే 1 month వాడాలా, 2 months వాడాలా, మేము ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ మాకు ఎప్పుడు కనిపిస్తుంది అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఎలా ఉంటుంది అంటే ఇంప్రూవ్మెంట్? యాక్చువల్గా మీరు ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు ఈశ్వర్ గారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ హెయిర్ గ్రోత్ని కనుక చూడాలి అంటే 15 days ఛాలెంజ్. ఓకే, 15 daysలో కనుక మీ హెయిర్ కనుక గ్రో అవ్వకపోతే నాకు కాల్ చేయొచ్చు. సో మీ మనీ మీకు వాపస్ ఇవ్వబడుతుంది. 15 days దీన్ని వాడుతూ అలాగే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు బి కాంప్లెక్స్ కానివ్వండి, విటమిన్ సి కానివ్వండి, అలాగే హిమోగ్లోబిన్ కానివ్వండి, వీటన్నిటిని మనకి సమృద్ధిగా అవసరం కాబట్టి వీటిని మనం పెంచుకుంటూ అలాగే దానికి అవసరమైన ట్రీట్మెంట్ కానివ్వండి, ఫుడ్ కానీ తీసుకుంటూ అలాగే స్ట్రెస్ యాంగ్జైటీని కంట్రోల్ చేస్తూ, ఓకే స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఖచ్చితంగా 45 minutes ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తూ ఒక 15 రోజులు కనుక బయోస్వా ఆనియన్ హెయిర్ ఆయిల్ వాడి నాకు హెయిర్ గ్రోత్ అవ్వలేదు అని కనుక ఎవరైనా అంటే మనీ వాపస్ చేయబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, చాలా చక్కగా చెప్పారు. మొత్తానికి ఏంటంటే మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్కి సంబంధించి ఆనియన్ జ్యూస్ అనేది చాలా చక్కని పరిష్కారం ఇప్పుడు హెయిర్కి సంబంధించి. థ్యాంక్ యూ అండి, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ ప్రేక్షకులకి కేటాయించినందుకు. సో వీరు చూశారు కదా, మొత్తానికి ఏంటంటే చాలామంది న్యాచురల్ పద్ధతిలో మనం హెయిర్ని ఏ విధంగా మనము పెంచుకోవచ్చు, అలాగే మన హెయిర్ని మనం ఎలా సంరక్షించుకోవచ్చు, మనం ఏ ఆయిల్ వాడాలి అని మనకి చాలా రకాలైన డౌట్స్ అనేవి అయితే ఉంటాయి. సో అటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఒక చెక్ పెట్టారు. సో అదేంటంటే ఆనియన్ జ్యూస్, ఏదైతే బయోవస్వా ఆనియన్ జ్యూస్కి సంబంధించి చాలా చక్కని పరిష్కారం అనేది మనకి ఈరోజు లభించింది. తద్వారా ఏంటంటే దీనిలో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే ఈ పర్ఫ్యూమ్కి సంబంధించిన ఫ్రాగ్రెన్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు అవి కెమికల్ యాడెడ్ అయ్యి మనం హెయిర్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. బట్ ఎప్పుడైతే ఈ న్యాచురల్ బయోవస్వా మన ఆనియన్ జ్యూస్కి సంబంధించి అయితే చాలా చక్కగా ఉంది. సో తప్పకుండా ఈ చాలా థ్యాంక్స్ చెప్తూ లక్ష్మీనారాయణ గారికి ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్. నమస్తే.